ఈ ఫ్రాక్షన్ కంపారిజన్స్ లోనే మనకి ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఉన్నాయి. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అని అంటున్నాం. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్స్ లో ఇక్కడ కూడా ప్రాపర్ ఫ్రాక్షన్ కాంబినేషన్ ఉంటుంది, తర్వాత ఇంప్రాపర్ కాంబినేషన్ ఉంటుంది. నౌ ఇందులో మనం డిస్కస్ చేయబోయేది మొత్తం 8 మోడల్స్. ఇది ఓన్లీ మన క్లాస్ రూమ్ లో ఉండేటటువంటి టెర్మినాలజీ, మీకు నాకు మధ్యలో ఉండేటటువంటి టెర్మినాలజీని. ఇది ఎక్కడ కూడా బుక్ లో ఉండే లాంగ్వేజ్ కాదు. ఇది అర్థం కావటం కోసం మనకి మనం పెట్టుకునేటటువంటి నేమ్స్ ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్స్ లో ఉండే ఫస్ట్ మోడల్ ప్లస్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్, ప్లస్ మైనస్ ప్రాపర్ ఫ్రాక్షన్, మైనస్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్, మైనస్ మైనస్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇవి 4 మోడల్స్. నెక్స్ట్ ఇంప్రాపర్ లో వచ్చేసేటప్పటికి ప్లస్ ప్లస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ప్లస్ మైనస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మైనస్ ప్లస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అండ్ దెన్ మైనస్ మైనస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇక్కడ ఈ రెండు సింబల్స్ ప్లస్ ప్లస్ ఏవైతే ఉన్నాయో అవి దేనికి సంబంధించిన సింబల్స్, ఇక్కడ ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ ఏంటి అనేది అర్థం కావాలి అని అంటే మనం ఎగ్జాంపుల్ తీసుకుని స్టార్ట్ చేయాలి. నౌ విల్ టెల్ యూ వన్ బై వన్ బేసిక్ హియర్. మనం ఫస్ట్ మాట్లాడబోతున్నటువంటిది ప్లస్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్. ప్లస్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ లో ఒకసారి చూడండి. 21 1/2 ప్లస్ 24 1/3 మైనస్ 5 1/5. సో ఎప్పుడైనా సరే ఇలా ఇస్తాయి, దీన్ని ఇంప్రాపర్ లోకి కన్వర్ట్ చేసి ఎల్సిఎం తీసుకొని గందరగోళం చేయాలి. డోంట్ గో టు దట్ మెథడ్, ఇట్ టేక్స్ టైం. సో తక్కువ టైంలో చేయాలి అని అంటే ఫస్ట్ ఇంటీజర్స్ ని తీసుకోవాలి, ఆ తర్వాత ఫ్రాక్షన్స్ ని తీసుకోవాలి. ఇంటీజర్ అంటే 21 1/2 ని 21 ప్లస్ 1/2 గా రాస్తాం. 21 అనేది ఇంటీజర్, 1/2 ఫ్రాక్షన్. 24 ఇంటీజర్, 1/3 ఫ్రాక్షన్. 5 1/5 5 ఇంటీజర్, 1/5 ఫ్రాక్షన్. అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ మైనస్ సింబల్ అనేది ఇంటీజర్ యాజ్ వెల్ యాజ్ ఫ్రాక్షన్ రెండిటికి అప్లై అవుతుంది. -5 1/5 అంటే దీని అర్థం -5 మైనస్ 1/5 అని అర్థం. నెగిటివ్ సింబల్ ఈజ్ అప్లికబుల్ ఫర్ బోత్ ఇంటీజర్ యాజ్ వెల్ యాజ్ ఫ్రాక్షన్. సో ఎప్పుడైనా సరే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది ఓన్లీ ఇంటీజర్స్ ని మాత్రమే. ఇంటీజర్స్ ని కన్సిడర్ చేయండి. 21 ప్లస్ 24 45, 45 మైనస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 40. ఇంటీజర్స్ అయిపోయినాయి. ప్లస్ తర్వాత ఫ్రాక్షన్స్ కి సంబంధించింది చూద్దాం. 2 3 5, 2 3 5 కి ఎల్సిఎం 30 అవుతుంది. 2 15 టైమ్స్, పాజిటివ్ నెంబర్ కాబట్టి 15 ప్లస్ 3 10 టైమ్స్ అవుతుంది, మైనస్ 5 6 టైమ్స్ అవుతుంది. 25 మైనస్ 6 అంటే 19, కాబట్టి ఫైనల్ ఆన్సర్ 40 19/30. 40 19/30. అయితే ఇక్కడ రాసింది ఏంటి, ఈ స్టెప్ లో ఉన్నటువంటి వాల్యూ. ఈ పాజిటివ్ సైన్ అనేది ఇంటీజర్ కి సంబంధించింది, ఈ పాజిటివ్ సైన్ అనేది ఫ్రాక్షన్ కి సంబంధించింది. ఈ ఫ్రాక్షన్ ఏంటి అని అంటే ప్రాపర్ ఫ్రాక్షన్. ఇలా ప్లస్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా అన్నిటినీ యాడ్ చేసేస్తాం. ఇంటీజర్ 40, ఫ్రాక్షన్ 19/30. సో టోటల్ వాల్యూ ఇస్ 40 19/30. డైరెక్ట్ గా రెండింటిని యాడ్ చేసేయటం. ఇలా ఒక 2-3 ఎగ్జాంపుల్స్ డిఫరెంట్ మోడల్స్ చూసినట్లయితే మీకు ఈ ప్లస్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్ ప్లస్ మైనస్ ప్రాపర్ ఫ్రాక్షన్ మీద క్లారిటీ వస్తుంది. విల్ స్టార్ట్ విత్ అనదర్ ఎగ్జాంపుల్ హియర్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని స్టార్ట్ చేసుకుందాం. నౌ హియర్ ఐ విల్ స్టార్ట్ విత్ 5 1/5 ప్లస్ 7 1/7 మైనస్ 9 1/9. 5 1/5 ప్లస్ 7 1/7 ప్లస్ మైనస్ 9 1/9. సో ఓన్లీ ఫస్ట్ మనం యాడ్ చేయాల్సింది ఇంటీజర్స్.
ఇంటీజర్స్ యాడ్ చేస్తే 5 ప్లస్ 7 12, 12 మైనస్ 9 3. పాజిటివ్ వచ్చింది ఇంటీజర్ కి. ఫ్రాక్షన్ 7, 5, 7, 9 all are co-primes to each other, so LCM is their product. 5 into 7 35, 35 9 times, 35 10 times minus 35 315. 5 7 into 9 63 times, 7 5 into 9 45 times, minus 9 5 into 7 35 times. 45 minus 35 10, 63 plus 10 73. So finally we have 3 plus 73 by 315. 73 exactly 5 times we had? No, not 5 times, not satisfies. 73 by 315, no more simplifications. Integer positive undi, fraction positive undi, ఆ ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి ఇది ప్లస్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్. ప్లస్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్ లో ఆన్సర్ కూడా ఇదే 373 by 315. డైరెక్ట్ ఎడిషన్ 373 by 315. నౌ ఇదే మోడల్లో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 72 ప్లస్ 1 by 3 ప్లస్ 14 1 by 5 plus 1 1 by 50 plus 1 1 by 50. 72 plus 14 86 plus 1 87. And then LCM for denominators in fraction 15. 3 5 times, 5 3 times, 15 once. So 87 plus 9 by 15, 3 3 times, 3 5 times. ఇంటీజర్ పాజిటివ్ ఉంది, ఫ్రాక్షన్ పాజిటివ్ ఉంది, ఫైనల్ గా మిగిలిన సింప్లిఫైడ్ ఫ్రాక్షన్ 3/5 ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి డైరెక్ట్ గా ఆన్సర్ 87 3/5 అని రాసేయచ్చు. ఇది ప్లస్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇందులోనే మైనస్ మైనస్ ప్రాపర్ ఫ్రాక్షన్ కూడా చూద్దాం. మైనస్ మైనస్ ప్రాపర్ ఫ్రాక్షన్ చూసినట్లయితే 21 1/143 minus 16 1/11 minus 14 1/13. ఎక్కడైనా సరే ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఎడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ కనపడినట్లయితే ఇంటీజర్స్ ని యాడ్ చేస్తాం. ఫస్ట్ -16 -14 అంటే -30, 21 -30 అంటే -9. ఇంటీజర్ నెగిటివ్ వచ్చేసింది. నెక్స్ట్ ఫ్రాక్షన్ ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ 143 11 అండ్ దెన్ 13. ఎల్సిఎం అనేది 143, 1 టైం మైనస్ ఉంది కాబట్టి -11 13 టైమ్స్, మైనస్ ఉంది కాబట్టి 13 11 టైమ్స్. -24 plus 1 that is equal to -23, -9 -23/143. ఇంటీజర్ నెగిటివ్ ఉంది, ఫ్రాక్షన్ నెగిటివ్ ఉంది, ఆ ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్. సో దిస్ కమ్స్ అండర్ మైనస్ మైనస్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఈ మైనస్ మైనస్ ప్రాపర్ ఫ్రాక్షన్ లో ఉన్నప్పుడు ఏం చేస్తాం? రెండు నెగిటివ్లు కాబట్టి ఆన్సర్ కూడా నెగిటివ్. డైరెక్ట్ గా 923/143 రాసేస్తాం. ఇంతకు ముందు మనం రెండు పాజిటివ్ ఉన్నప్పుడు ఎలా అయితే చేసామో రెండు నెగిటివ్ ఉన్నప్పుడు కూడా అలానే చేస్తున్నాం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫైనల్ గా వచ్చిన ఇంటీజర్ కి ఏ సింబల్ అయితే ఉందో ఆన్సర్ కూడా అదే సింబలే అవుతుంది. రెండు నెగిటివ్ కాబట్టి ఆన్సర్ కూడా నెగిటివే. రెండు నెగిటివ్ కాబట్టి డైరెక్ట్ గా యాడ్ చేస్తున్నాం. అందుకే ప్లస్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్ అన్నాం. మైనస్ మైనస్ ప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ ప్లస్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈ రెండు సిమిలర్ మోడల్స్. ఫైనల్ గా వచ్చినటువంటి నంబర్స్ ని డైరెక్ట్ గా యాడ్ చేస్తాం. ఈ రెండు సింబల్స్ కి ఏదైతే ఉందో అదే ఆన్సర్ కి పెట్టేస్తాం. ఇదే ప్లేస్ లో +9 + 23/143 ఉంటే 923/143, బట్ ఆన్సర్ ఈస్ ప్లస్ బికాస్ బోత్ ఆర్ నెగిటివ్, ఆర్ ఆన్సర్ ఈస్ ఆల్సో నెగిటివ్.
We will take one more example here. Now 6 1 by 6 minus 4 1 by 4 minus 3 1 by 3. Integers 6 minus 4 minus 3, that is equal to minus 1. LCM is 12. 6 2 times here, minus undi kabatti minus, 4 3 times, minus undi kabatti minus 3 4 times. So this is minus 1, minus 7 plus 2, minus 5 by 12. రెండు నెగిటివ్ ఉన్నట్లయితే ఆన్సర్ కూడా నెగిటివ్. 1 5 by 12 అంటున్నాం కాబట్టి డైరెక్ట్ గా 1 5 by 12 గా రాసేస్తాం. రెండు పాజిటివ్ ఉన్నా రెండు నెగిటివ్ ఉన్నా ప్రాబ్లమే లేదు. రెండు పాజిటివ్ ఉంటే ఆన్సర్ పాజిటివ్ అవుతుంది, రెండు నెగిటివ్ అయినట్లయితే ఆన్సర్ కూడా నెగిటివ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్లస్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్, మైనస్ మైనస్ ప్రాపర్ ఫ్రాక్షన్, ఈ రెండు కూడా సిమిలర్ మోడల్స్ అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ప్లస్ మైనస్ ప్రాపర్ ఫ్రాక్షన్ థర్డ్ మోడల్కి వెళ్తున్నాం. అంటే మనం ఫైనల్ గా చేయబోయేటటువంటి వాల్యూలో ఇంటీజర్ అనేది పాజిటివే ఉంటుంది, కానీ ఫ్రాక్షన్ మాత్రం నెగిటివ్ ఉంటుంది. అప్పుడు ఎలా చేయాలి? సో లెట్స్ సీ దట్. 28 1 by 12 minus 6 1 by 4 minus 3 1 by 6. ఓన్లీ ఇంటీజర్స్ తీసుకున్నాం. ఓన్లీ ఇంటీజర్స్ తీసుకున్నట్లయితే 28 minus 6 22, 22 minus 3 19. ఇంటీజర్స్ అయిపోయాయి. ఇప్పుడు ఫ్రాక్షన్స్ కొద్దాం. డినామినేటర్ కి ఎల్సిఎం తీసుకున్నట్లయితే 12 అవుతుంది. 12 వన్స్ మైనస్ సింబల్ ఉంది, 4 3 టైమ్స్ మైనస్ సింబల్, 6 2 టైమ్స్. minus 5 plus 1 అంటే minus 4, 4 by 12 అంటే 1 by 3. సో ఈ వాల్యూ అనేది 19 minus 1 by 3. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఇంటీజర్ అనేది పాజిటివ్ ఉంది, ఫ్రాక్షన్ అనేది నెగిటివ్ ఉంది, ఆ ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇలా ఉన్నట్లయితే మన ఆన్సర్ ఎలా అవుతుంది? ఇలా ఉన్నట్లయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంటీజర్ లో నుంచి ఒకటి తగ్గిస్తున్నాం. ఇఫ్ 19 reduced by 1, if 19 reduced by 1, value becomes 18, and difference of numerator and denominator by denominator. నేను దీన్ని అర్థం చేసుకోవటానికి సింబాలిక్ రిప్రజెంటేషన్ ఇస్తాను. మనం ఫైనల్ గా ఏం చేస్తున్నాము అంటే వీఆర్ హ్యావింగ్ ఇంటీజర్ మైనస్ ఫ్రాక్షన్. మన ఫార్మాట్ ఇలా ఉంది. ఇది ప్లస్ మైనస్ ప్రాపర్ ఫ్రాక్షన్ లో, ప్లస్ మైనస్ ప్రాపర్ ఫ్రాక్షన్ లో మన ఫైనల్ గా ఫార్మాట్ ఇలా ఉన్నట్లయితే వీఆర్ రెడ్యూసింగ్ ఇంటీజర్ బై 1 becomes z minus 1. Difference of numerator and denominator by denominator. This is going to be our final answer. దీనికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి నంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. 19 minus 1 by 3 అని అన్నాం. ఇప్పుడు మన 19 ని 18 plus 1 గా రాయొచ్చు, అండ్ దెన్ మైనస్ 1 by 3 ఉంది. ఇప్పుడు కాంబినేషన్ తీసుకునేటప్పుడు ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ కాంబినేషన్. సో 18 ప్లస్ 1 minus 1 by 3 అంటే 3 కామన్ తీసినట్లయితే 3 minus 1 by 3 అవుతుంది. ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని రిప్రజెంటేషన్ ఇక్కడ ఉంది. ఇనీషియల్ గా 19 ఉంది, అది ఇప్పుడు 18 అయింది, రెడ్యూస్డ్ బై 1. మైనస్ 1 by 3 కాస్త 3 minus 1 by 3 అయింది. 3 minus 1 అంటే డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై డినామినేటర్. ప్రాక్టీస్ ఫేజ్ లో ఉన్నాం, లెర్నింగ్ ఫేజ్ లో ఉన్నాం కాబట్టి ప్లస్ ప్లస్
ప్రాపర్ ఫ్రాక్షన్ ఒక మోడల్లో ఉంటాయి, మైనస్ మైనస్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఒక మోడల్లో ఉంటాయి. ప్లస్ మైనస్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఉన్నట్లయితే ఇది మనం చేసే పద్ధతి. ఇంటీజర్ రెడ్యూస్డ్ బై 1, డిఫరెన్స్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై డినామినేటర్. దీనిలో కావాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకొని స్టార్ట్ చేయొచ్చు మనం. లెట్ us start with one more example. 14 1 by 14 minus 1 1 by 3 minus 2 1 by 7. 14 minus 1 13, 13 minus 2 11 plus LCM calculate చేయాలి. 7 and 14 LCM is 14. 14 and 3 both are co-prime numbers. LCM is their product. 14 3 times here minus 3 14 times here minus 7 6 times here. 3 minus 14 minus 11 minus 6 minus 17. So that is 11 minus 17 by 42. No more simplification in our fraction. So దీన్ని మొత్తం కంప్లీట్ చేయాలి అని అంటే 11 into 42 minus 17 by 42 and then simplification. That is not required. Integer reduced by 1 becomes 10. Difference of numerator and denominator by denominator. That's all. 42 minus 17 in the sense that is equal to 25 by 42. Finally 10 25 by 42. ఇప్పుడు ఈ స్టెప్ కాకుండా మీరు వేరే విధంగా సింప్లిఫై చేయాలి అని అంటే జస్ట్ ఇమాజిన్ 11 into 42 minus 17 by 42 and then simplified form. Takes a lot of time. లేదా ఈ 11 నే మీరు 10 plus 1 minus 17 by 42 గా ఎక్స్ట్రా స్టెప్ రాసి 10 as it is గా ఉంచి ఇక్కడ 42 కామన్ తీస్తే 42 minus 17 by 42. మళ్ళీ ఫైనల్ గా ఈ స్టెప్ కి రావాలి. ఇక్కడ రాసినటువంటి స్టెప్ అనేది అన్నెసెసరీ. లెర్నింగ్ ఫేజ్ లో ఉన్నారు కాబట్టి ఈ స్టెప్ ఎలిమినేట్ చేయొచ్చు అని చెప్తున్నాం. సో దాన్నే మనం సింబాలిక్ రిప్రజెంటేషన్ లో రాసుకున్నాం. సింబాలిక్ రిప్రజెంటేషన్ లో ఎలా రాసాము? ఇంటీజర్ మైనస్ ఫ్రాక్షన్ ఉన్నట్లయితే గనక ఇది ఏ ఫామ్ అవుతుంది? ప్లస్ మైనస్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇంటీజర్ పాజిటివ్ ఉంది, ఫ్రాక్షన్ నెగిటివ్ ఉంది, ఆ ఫ్రాక్షన్ అనేది ప్రాపర్ ఫ్రాక్షన్. ఇలా ఉన్నట్లయితే అవర్ ఇంటీజర్ reduced by 1, our integer reduced by 1, difference of numerator and denominator by denominator. Next model, ఇప్పటి వరకు మనం ప్లస్ మైనస్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ లో 2 ఎగ్జాంపుల్స్ చూసాం. ఇప్పుడు మైనస్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్ చూడబోతున్నాం. మైనస్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఫైనల్ స్టెప్ లో మనకు రాబోయే ఇంటీజర్ అనేది నెగిటివ్ అవుతుంది, ఫ్రాక్షన్ అనేది పాజిటివ్ అవుతుంది, ఆ ఫ్రాక్షన్ అనేది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. నౌ లెట్స్ సీ హియర్ 3 1 by 3 plus 4 1 by 8 minus 12 1 by 12. ఏ ప్రాసెస్ లో అయినా సరే ఫస్ట్ మనం యాడ్ చేసేది ఓన్లీ ఇంటీజర్స్ ని మాత్రమే. 3 plus 4 7, 7 minus 12 minus 5. తర్వాత ఇంటీజర్స్ కి ఫ్రాక్షన్స్ కి డినామినేటర్ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తాం. 3 కా 12 కి ఎల్సిఎం 12, 8 and 12 LCM is 24. 3 8 times 8 3 times minus 12 2 times. 8 plus 3 అంటే 11,
11 minus 2 అంటే 9. సో సింప్లిఫైడ్ వాల్యూ -5 ప్లస్ 9/12 అని అంటున్నాం. 9/12 అంటే 3 3s 3 8 టైమ్స్. ఇంటీజర్ అనేది నెగిటివ్ ఉంది, ఫ్రాక్షన్ అనేది పాజిటివ్ ఉంది, ఆ ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇలాంటి వాటికి కూడా మనం ఇందాక మాట్లాడింది ఏదైతే ఉందో సేమ్ మోడల్లో ఉంటుంది. మైనస్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్, ఇక్కడ కూడా ఇంటీజర్ -z ఉంది ప్లస్ p/q ఉంది. ఇక్కడ ఇంటీజర్ నెగిటివ్ ఉంది కాబట్టి ఆన్సర్ కూడా నెగిటివ్. ఇక్కడ ఇంటీజర్ z ఉంది కాబట్టి z రెడ్యూస్డ్ బై 1. సబ్ట్రాక్ట్ చేయమంటల్లా రెడ్యూస్ చేయమంటున్నాం. సబ్ట్రాక్షన్ వేరు, రిడక్షన్ వేరు. రిడక్షన్ అంటే ఫేస్ వాల్యూ మాత్రమే, సబ్ట్రాక్షన్ అంటే -1 డైరెక్ట్ గా చేయటం. నెక్స్ట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. దిస్ ఈస్ క్వైట్ కామన్. ఇంటీజర్ నెగిటివ్ కాబట్టి ఆన్సర్ నెగిటివ్. ఇంటీజర్ రెడ్యూస్డ్ బై 1. డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై డినామినేటర్. ఇక్కడ ఏది వాడామో ఇక్కడ కూడా అదే, కాకపోతే ఇక్కడ పాజిటివ్, ఇంటీజర్ పాజిటివ్ ఉంది కాబట్టి ఇంటీజర్ పాజిటివ్ అవుతుంది. ఇంటీజర్ నెగిటివ్ కాబట్టి ఇక్కడ కూడా ఇంటీజర్ నెగిటివ్ అవుతుంది. ఒకసారి చూడండి ఆన్సర్. -5 ఉంది, 5 రెడ్యూస్డ్ బై 1 దట్ బికమ్స్ 4. ఇక్కడ మీరు సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఆన్సర్ డిఫరెంట్ గా వస్తుంది. సబ్ట్రాక్షన్ అంటే ఏమంటాం, మళ్ళీ -6 అవుతుంది. -5 -1 -6 అవుతుంది. నేను సబ్ట్రాక్ట్ చేయమంటలా, ఫేస్ వాల్యూని 1 రెడ్యూస్ చేయమంటున్నాం. -4. డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఈస్ 5 డివైడెడ్ బై డినామినేటర్ 8. అసలు దీని వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? -5 ప్లస్ 3/8 అని అన్నాం. -5 ప్లస్ 3/8. బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందో చూపిస్తా. ఈ -5 ని -4 -1 గా రాయొచ్చు ప్లస్ 3/8. ఇప్పుడు ఈ నంబర్ ని కాంబినేషన్ లోకి తీసుకున్నట్లయితే -4 యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. -1 ప్లస్ 3/8 అంటే -8 ప్లస్ 3 దట్ ఈస్ -5/8. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ రెండు నెగిటివే కదా. ఇంటీజరు నెగిటివ్, ఫ్రాక్షన్ నెగిటివ్, కాబట్టి వాల్యూ కూడా నెగిటివ్ అవుతుంది. 4 5/8. 4 5/8. సో ఇక్కడ మనం చేసిన ప్రాసెస్ ఏదైతే ఉందో దాని అన్నిటికీ సింప్లిఫైడ్ ఫామ్ లో ఇంటీజర్ రెడ్యూస్డ్ బై 1 డిఫరెన్స్ బై డినామినేటర్ అని అంటున్నాం. ఇక్కడ చూసుకోండి, డైరెక్ట్ గా -5 ప్లస్ 3/8 రాగానే ఇంటీజర్ రెడ్యూస్డ్ బై 1 4 రాసాం. డిఫరెన్స్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై డినామినేటర్ రాసేసాం. సింపుల్ గా ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ మనం చేసిన ఎంటైర్ ప్రాసెస్ మొత్తాన్ని రెడ్యూస్ చేసి సింగిల్ లైన్ లో తీసుకొస్తున్నాం. సో దీనిలోనే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుని తర్వాత ప్రాపర్ ఫ్రాక్షన్ లో ఉన్న 4 మోడల్స్ కి కంక్లూజన్ తీసుకుందాం. హియర్ వీ హ్యావ్, దిస్ ఇస్ అబౌట్ మైనస్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్. 11 1/11 ప్లస్ 13 1/13 మైనస్ 25 1/143. 11, let's make it 26. 11 plus 13 24. 24 minus 26 minus 2 plus LCM of denominators 143. 11 13 times 13 11 times minus 1. ఇక్కడ న్యూమరేటర్ లో 24 minus 1 23 ఉంది కాబట్టి this is equal to -2 plus 23/143. ఇంటీజర్ రెడ్యూస్డ్ బై 1. 2 ఉంది ఫేస్ వాల్యూ, రెడ్యూస్డ్ బై 1 1. డిఫరెన్స్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 143 minus 23 120 బై డినామినేటర్ 143. ఇక్కడ ఇంటీజర్ నెగిటివ్ ఉంది కాబట్టి ఆన్సర్ కూడా నెగిటివ్. సో ఫైనల్ ఆన్సర్ -1 120/143. ఫస్ట్ ఇక్కడ 25 పెట్టావు, ఆ తర్వాత 26 చేంజ్ చేసావు. 25 పెడితే ఏమవుతుంది? 25 పెడితే ఏం కాదు. లెట్స్ సీ దట్ యాజ్ వెల్.
In case if you consider 25 here, 24 minus 25, that gives you -1. సో ఇక్కడ ఈ 2 ప్లేస్ లో 1 వస్తుంది. ఇక్కడ కూడా 2 ప్లేస్ లో 1 వస్తుంది. వెన్ యూ రెడ్యూస్ 1 by 1, 1 లో నుంచి 1 తగ్గించాము అని అనుకోండి, ఫైనల్ గా మనకి మిగిలేదేంటి? 0. ఇక్కడ 0 వస్తుంది. దట్స్ ఇట్. దిస్ ఇస్ వాట్ యువర్ ఫైనల్ ఆన్సర్. సో ఇక్కడ 25 ఉన్న ఆన్సర్ చేయటమొచ్చు, 26 ఉన్న ఆన్సర్ చేయటమొచ్చు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో ఇప్పటికి మనం ప్రాపర్ ఫ్రాక్షన్స్ లో ఉన్నటువంటి 4 మోడల్స్ కంప్లీట్ చేసాం. ఆ 4 మోడల్స్ లో కూడా మనకి ప్లస్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్, మైనస్ మైనస్ ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఈ రెండు కూడా ఒక మోడల్లో ఉన్నాయి. ప్లస్ మైనస్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఉన్నా, మైనస్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఉన్నా కొంచెం ప్రాబ్లం అవుతుంది. రెండు పాజిటివ్ అయినట్లయితే ఆన్సర్ పాజిటివ్ అవుతుంది. ప్రాపర్ ఫ్రాక్షన్లే కాబట్టి మనకున్నటువంటి ఇంటీజర్ ని డైరెక్ట్ గా ఫ్రాక్షన్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకుంటున్నాం, ఆన్సర్ పాజిటివ్ అవుతుంది. రెండు నెగిటివ్ కాబట్టి ఆన్సర్ కూడా నెగిటివ్ అవుతుంది. ఇంటీజర్ ఏది ఉందో అదే ఫైనల్ గా ఉంటుంది, అండ్ దెన్ ఫ్రాక్షన్ కూడా ఉంటుంది. ఇంటీజర్ పాజిటివ్ ఉంది, ఫ్రాక్షన్ నెగిటివ్ ఉంది, ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఈ కేసులో ఇంటీజర్ reduces by 1, and then difference of numerator and denominator by denominator. ఇంటీజర్ పాజిటివ్ కాబట్టి ఇది కూడా పాజిటివ్. ఇంటీజర్ z ఉంది, మైనస్ ఉంది, ప్రాపర్ ఫ్రాక్షన్ పాజిటివ్ ఉంది. ఇంటీజర్ ఏదైతే ఉందో we will reduce that by 1. సేమ్ కాన్సెప్ట్, difference of numerator and denominator by denominator. ఇక్కడ ఇంటీజర్ నెగిటివ్ ఉంది కాబట్టి ఆన్సర్ కూడా నెగిటివ్ అవుతుంది. సో ఈ రెండు ఒక మోడల్లో ఉంటాయి, ఈ రెండు ఇంకొక మోడల్లో ఉంటాయి. ఎప్పుడైనా సరే ఇంటీజర్ కి ఏ సింబల్ ఉందో ఆన్సర్ కూడా అదే సింబల్ ఉంటుంది. ఇంటీజర్ పాజిటివ్ అయితే పాజిటివ్ అవుతుంది, ఇంటీజర్ నెగిటివ్ అయితే నెగిటివ్ అవుతుంది. సో ఇదే వేలో మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో కూడా 4 మోడల్స్ ఉన్నాయి. ఆ 4 మోడల్స్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. బట్ నెక్స్ట్ క్లాస్ కి వెళ్లే లోపు ప్రాపర్ ఫ్రాక్షన్ లో ఉన్నటువంటి ఈ 4 మోడల్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీ దగ్గర డిఫరెంట్ సోర్సెస్ లో ఏమైనా ఉన్నట్లయితే ట్రై టు ఆన్సర్ దెమ్, సో దట్ ఇంప్రాపర్ వుడ్ బికమ్ ఈజీ ఫర్ us. So we are done with today's class. We'll meet in next